అమృత ప్రణయ్ జంట మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని అమృత గర్భం దాల్చిన సమయంలో హాస్పిటల్కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ప్రణయ్ని అమృత తండ్రి మారుతీరావు అత్యంత కిరాతకంగా హత్య చేయించిన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యవహారంలో పరువు పూర్తిగా కోల్పోయిన అమృత తండ్రి మారుతీరావు అఘాయిత్యం చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వ్యక్తికి రీసెంట్గానే ఉరిశిక్ష పడింది. అమృత ఇన్నాళ్లు సింగిల్గానే తన కొడుకుతో కలిసి జీవితాన్ని గడుపుతోంది. అయితే నిందితుడికి ఉరిశిక్ష పడిన మరుక్షణమే అమృత తన సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రణయ్ పేరుని తొలగించి అమృతవర్షిణిగా మార్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా ఇలా పేరు ఎందుకు మార్చింది, త్వరలోనే ఈమె రెండవ పెళ్లి చేసుకోబోతుందా అనే అనుమానాలు నెటిజన్స్లో వ్యక్తమయ్యాయి. అలా చేసినందుకు ఈమెపై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ కూడా పెరిగింది. ఇన్ని రోజులు ఎందుకు ఇలా పేరుని మార్చాల్సి వచ్చిందో చెప్పలేదు, కానీ రీసెంట్గానే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది. ముందుగా పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెబుతూ, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం పేరుని ఎప్పుడో మార్చాలి, కానీ నేను మార్చలేదు. ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మార్చాను. అమృతవర్షిణి అనేది నా నిజమైన పేరు. నా పేరుని నేను పెట్టుకోవటం కూడా తప్పేనా? మీరు అందుకు ఏవేవో ఊహించుకుంటే నేనేమీ చేసేది. నేను మామూలుగానే పేరు మార్చాను, దాని వెనుక ఎలాంటి ఉద్దేశమూ లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక రెండవ పెళ్లి చేసుకోవటంపై స్పందిస్తూ, మనం కోరుకున్న జీవితం దొరకటం మన చేతుల్లో లేదు కదా. నేను ఒక జీవితాన్ని కోరుకున్నాను. దేవుడు నాకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడో మీరే చూస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో నా జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో నేను ఇప్పుడే చెప్పలేను. ఏదైనా విశేషం ఉంటే ఖచ్చితంగా నేనే చెప్తాను. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. నేను చెప్పే వరకు ఏదీ నమ్మకండి. నేను ఈ రూమర్స్పై స్పందించటం లేదంటే అక్కడ అసలు మ్యాటర్ లేదని అర్థం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అమృత యూట్యూబ్లో ఎప్పటి నుండో వ్లాగ్ వీడియోస్ చేస్తూ వస్తోంది. అనేక ఇంటర్వ్యూస్ కూడా చేసింది. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గించింది, కానీ ఇక నుండి వరుసగా వ్లాగ్ వీడియోస్ చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.